గెలవకూడదు? ఇదేమన్నా ఇంపాసిబుల్లా? అదేమన్నా పాసిబుల్ కానటువంటి అంశమా? అంటే ఇదేమన్నా అసాధ్యమైనటువంటి అంశమా? 99 సీట్లు వచ్చినాయి సార్ 2017 అనుకుంటా గుజరాత్ లో జరిగినటువంటి గుజరాత్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి 99 నుంచి 156 వచ్చినాయి అవుట్ ఆఫ్ 182 అనుకుంటా. ఐ థింక్ ఎట్లా వచ్చినాయి? అది పాసిబుల్ అయిద్దా? ఆపుకే 70-67 వచ్చినాయి. ఎవరన్నా సాధ్యమైద్దామని అనుకున్నారా? సో ఎక్కడైనా ఓటర్లు తీర్పు అనే దాన్ని ఎవరు కూడా గెస్ చేయలేరు. బట్ ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటది. ఇది అసాధ్యం అసలు. ఆడియో మ్యూట్ లోకి వెళ్ళింది చూడండి. 1 సెకండ్ సారీ. ఇది అసాధ్యం, 150 ఓటర్ రావటం ఎక్కువ, అంతకు ప్లస్ వస్తుందా? ఇవన్నీ ఏదో చెప్తున్నారు. 4వ తారీఖు చెప్తారు కదా, 4వ తారీఖు చూస్తారు కదా, నేను వస్తా డిబేట్లకి, ఎక్కడికి పోం కదా. కాకపోతే ఒకటైతే 151 ప్లస్ వస్తాయి అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఏదైనా 1-6 తగ్గితే మేము ఓడిపోయామంటారేమో నాకు డౌట్ వస్తుంది సార్. ఎందుకంటే ఈ ప్రతిపక్షాలను చూస్తే అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు 175 అన్నారు కదా, పొద్దున కూడా ఒక ఆయన అంటున్నారు డిబేట్ లో 175 అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు 151 ప్లస్ కి దిగిపోయారు. అంటే ఆయన 175 గెలుస్తా అన్నారు, 151 ప్లస్ కి దిగిపోయాడు కాబట్టి ఆయన ఆల్రెడీ ఓటమిని అంగీకరించేశాడు అన్నట్టు చెప్తున్నారు. మేము టార్గెట్ పెట్టుకుని 175 ప్రతి సీటు గెలవాలనేది మా టార్గెట్. ఏ రాజకీయ పార్టీ అయినా పెట్టుకుంటారో లేదా అనేది మాకు అనవసరం. మేము పెట్టుకుని వెళ్ళాం. పెట్టుకున్నటువంటి వెళ్ళిన తరుణంలో క్లియర్ గా మేము ప్రజలకు ఒకటి చెప్పాం. ఈ 77 ఏళ్ల స్వాతంత్ర భారతదేశ చరిత్రలో నాకైతే కరెక్ట్ గా గుర్తులేదు కానీ సాయి గారు మీకైతే అవగాహన ఎక్కువ ఉంటది. ఏ ప్రధానమంత్రి అయినా ఏ ముఖ్యమంత్రి అయినా తన 5 ఏళ్ల పరిపాలనలో మీకు మంచి జరిగితేనే ఓటేయండి, మంచి జరిగితే నలుగురు చెప్పండి, జరగకపోతే మాత్రం ఎట్టి బస్సులు ఓటేయద్దని చెప్పినటువంటి నాయకుడు నాకు తెలిసి లేదు. మంచి జరిగితేనే వేయండి, లేకపోతే వద్దు, వేయొద్దు. మేము అదే స్టాండ్ లో వెళ్ళాం. మీకు మా ప్రభుత్వం ద్వారా మంచి జరిగితే ఓటేయండి, జరగకపోతే వేయొద్దు. మాది పాజిటివ్ క్యాంపెయిన్. అవతల సైకో రాళ్ళు తీసుకొని కొట్టండి, ఏం చచ్చిపోతే ఏమన్నా అయ్యిద్దా, ఈ తరిమేద్దాం, అవతల నెగిటివ్ క్యాంపెయిన్. మేము ఇచ్చిన దాన్ని తిరస్కరించారు సార్ 4 ఏళ్ల పాటు సార్. మీతోటే నేను అనేక డిబేట్లు అటెండ్ అయ్యాను సార్. శ్రీనివాస్ చౌదరి గారు శ్రీలంక అయిపోయింది అన్నాడు ఆంధ్రప్రదేశ్ ని. ఎక్కడైనా శ్రీలంకకి ఆంధ్రప్రదేశ్ కి తేడా ఉంది, శ్రీలంక అంటే దేశము, ఆంధ్రప్రదేశ్ అంటే రాష్ట్రం, అట్లా అవటానికి కుదరదని కూడా చెప్పాం. కానీ శ్రీలంక అయిపోయింది, సంక్షేమ పథకాలు ఇచ్చి ఏంది పంచటాలు ఏంది, పార్టీ నొక్కుడేనా, బటన్ నొక్కటమేనా అన్నారు. 130 సార్లు మేము నొక్కితే ఏంటి బటన్ నొక్కుతుంది తప్ప ఈ ప్రభుత్వంలో ఏమన్నా ఉందా అన్నారు. ఎంత